మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో విధులు నిర్వహించే సెక్యూరిటీల వద్ద ఫోన్లు తీసుకుంటున్న సూపర్వైజర్లను విధుల నుంచి తొలగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కృష్ణప్ప, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబా డిమాండ్ చేశారు. ఇష్టం వచ్చినట్టు ఆసుపత్రిలో పెత్తనం చలాయిస్తున్న వారిని తొలగించాలని కోరుతూ వినతి పత్రాన్ని ఎంఆర్ఓ రాధికకు అందజేశారు. ఎక్కడా లేనటువంటి కొత్త పద్ధతిని మదనపల్లి హాస్పిటల్లో ప్రవేశపెట్టారు. కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు సెల్ ఫోన్లు యూజ్ చేస్తున్నారు. హౌస్ సోర్సింగ్, థర్డ్ పార్టీ కార్మికులు, అట్లాగే నర్సింగ్లు, తర్వాత ఉన్నటువంటి డాక్టర్లు అందరూ తమ కుటుంబ అవసరాల కోసం, లేదంటే తమ పిల్లలకు, లేదంటే ఆరోగ్యం బాగాలేకపోతే కమ్యూనికేషన్ కోసం సెల్ ఫోన్లు అనేటువంటి వాడుతారు. డ్యూటీ అవర్స్ ఎవరైనా రీల్స్ చేసినా, లేకపోతే సెల్ ఫోన్స్ అనవసరంగా చూస్తానే కానీ ఏ ఒక్కరినో వాళ్ళపైన పనిష్మెంట్ తీసుకోవాలి తప్ప వాటిని శాఖగా తీసుకొని మొత్తం అందరి దగ్గర గత 15 రోజుల పైన సెల్ ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారంట. వీటిపైన విచారణ చేపట్టి ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఇప్పుడే వీటికి సంబంధించి సెక్యూరిటీ గార్డ్స్ తో కలిసి ఒక వినతి పత్రాన్ని కూడా హాస్పిటల్ ఆర్ఎంఓ గారికి, రాధికా మేడం గారికి కూడా ఇవ్వడం జరిగింది. సూపరింటెండెంట్ గారు ఓటీలో ఉండడం వల్ల ఆర్ఎంఓ గారికి ఇవ్వడం జరిగింది. దీనిపైన ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎవరు తీసుకోమన్నారు, అసలు ఈ 15 రోజులు 20 రోజులు ఎందుకు తీసుకున్నారు? ఒక సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళ ఫాదర్ కు స్ట్రోక్ వస్తే కనీసం కమ్యూనికేషన్ కూడా లేనటువంటి పరిస్థితి. ఏదైనా ప్రాణాపాయం జరిగితే కుటుంబ సభ్యులకు బాధ్యులు ఎవరు? అసలు మీకు ఎక్కడైనా జీవోలో ఉందా, లేకపోతే ఎవరైనా హైర్ అథారిటీ చెప్పారా? ఒకవేళ పనిష్మెంట్ మీద ఎవరైనా ఒక్కరు చేస్తే రీల్స్ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి తప్ప అందరివి సెల్ ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుని తమ దగ్గర పెట్టుకుని మిగతా ఉన్నటువంటి ఆ సూపర్వైజర్లో, లేదంటే ఐ అథారిటీనో, కాంట్రాక్టో ఇట్లాంటి చర్యలకు పాల్పడితే వాళ్ళపై